యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ధ్యానంకై ఎంచుకున్న వాక్య భాగము మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు గొప్ప అద్భుతం అక్కడ చేస్తున్నారు. ఏ విధంగా అద్భుతం జరుగుతుందంటే, అక్కడ ఉన్నదే 5 రొట్టెలు 2 చేపలు, అంటే కొంతే ఉంది, కానీ జనం ఎంత ఉన్నారంటే విస్తారంగా జనము ఉంటున్నారు. సో వారికంతా కూడా దేవుడు పంచిపెట్టాలంటే మొట్టమొదటి దేవుడు ఏం చేస్తారంటే వాటిని తీసుకొని ఆకాశం వైపు చూపించి వాటిని ఆశీర్వదించి ఏం చేస్తారంటే పంచిపెట్టమని శిష్యులు చెప్తారు. సో ఆయన ఆశీర్వదించినాక సమృద్ధిగా ఆ జనమంతా కూడా తిని ఇంకా కూడా ఒక 12 గంపలు మిగిలింది. మన జీవితంలో కూడా మనం ఎంత సంపాదిస్తున్నామో, మనం ఎంత మన వల్ల అవుతుందో దాన్ని మొట్టమొదటి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధానంలో దాన్ని ఆయన పాదాల సన్నిధిగా పెట్టినట్లయితే దేవుడు దాన్ని మనకి అభివృద్ధి ఏ విధంగా మన యొక్క జీవనం ఏ విధంగా జరుగుతుందని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాగా 5 రొట్టెలు ఏ విధంగా 2 చేపలు విస్తారంగా 5,000 మంది పంచిపెట్టుకున్నాడు. మన రాబడి సంపాదన అంతా కూడా కొద్దికున్న మొట్టమొదటి మనం ఏం చేయాలా, ప్రభు పాదాల దగ్గర పెట్టి దేవుని మనము ప్రార్థించాలి. అధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆయన మనకి సంపాదన కొంతే, కానీ దేవుడు ఏం చేస్తే విస్తారాన్ని మనల్ని ఆశీర్వదించేవాడు అంటున్నాడు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ భాగంలో మొట్టమొదట దేవునికి మనం ముఖ్యత ఇవ్వాలి. మన రాబడిలో, మన సంపాదనలో దేవునికి మనం ముఖ్యత ఇచ్చినట్లయితే మనము, మన పిల్లలు అందరూ కూడా ఆశీర్వాదింపబడతారని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుకుంటారు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల అని ఉదయకాల స్తోత్రాలు తండ్రి. అవును రాజా తండ్రి, మీరు ఆశీర్వదించి ఆయా ఇచ్చినట్లయితే ప్రభు తండ్రి విస్తారమైన తండ్రి ఆశీర్వాదాలు తండ్రి మాకు కలుగుతుంది ప్రభు తండ్రి. మా రాబడిలో, మా సంపాదన ప్రభు మొట్టమొదట ప్రభు తండ్రి ఆయా తండ్రి నీకు నా తండ్రి మేము అర్పించడానికి నా తండ్రి మాకు నా దేవ తండ్రి జ్ఞానాన్ని తెలివి దయచేయండి, సహాయపడి తోడ్పడండి. ఆయా వాక్యం ఉంటున్నారు అయితే బిడ్డలు కూడా తండ్రి మీరు ఆశీర్వదించి తీర్చుకోండి. యేసయ్య నామములో చూస్తున్నాం తండ్రి. ఆమేన్.